డబ్బులు రాజుగారి డబ్బులు కాసిపడి వేదాంతాన్ని మిగతా వాళ్ళు భక్తులు కదా వాళ్ళకి అని చెప్పి వస్తే సరే మీ అంతా పైన అందరు తీసుకెళ్ళిపోయి నాతో పాటు అంటున్నారు దూరం తీసుకెళ్ళిపోయి రాజుగారు జనక మహారాజు ఏం చెప్పాడు, నువ్వు రికాబులో కాలు పెట్టమన్నాడు. గుర్రం రికాబు అంటే తెలుసా మీకు? రెండు వైపులా గుర్రం మీద కూర్చున్న తర్వాత కాళ్ళు ఉంటాయి పెడల్స్ లాగా. రికాబులో కాలు పెట్టి రెడీ ఉంచు, రెండో రికాబులో నేను చెప్పిన పెట్టుకున్నాను అని ఈ పండితులు అందరినీ తీసుకెళ్ళిపోయి ఇది అష్టావకరం మీద వెళ్ళిపోయి ఉపయోగించున్నాడు. ఆ రెండైంది ఎవరు గురువుగా రావట్లేదు. రెండో రికాబులో కాలు పెట్టాలి. నేను అలా పట్టుకుని ఒక రికాబులో కాలు పెట్టి అలా ఉన్నాడు. 24 గంటలు రాలేదు. 24 గంటలు అలాగే ఉన్నాడు. ఎందుకంటే గురువు గారు చెప్తేనే రెండో రికాబులో ఏంటి నేను అదే వెళ్ళిపోయాడు చెప్పాను. ప్రధానానికి రెడ్డి మనం కూర్చుంటాం. మనం అయితే జరిగిన యథార్థ సంఘటనలు అండి. వాళ్ళు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి మామూలుగా అడిగాడంటే ముట్టిగా పిచ్చిగా అని చెప్పి మరి అప్పుడు వచ్చాడు. బయటకు వచ్చి వీళ్ళందరూ అడిగారు, వీళ్ళందరూ పొడబెట్టేస్తున్నారు. ఈయన గురువులు రాజుగారికి ఇట్లా ఎవడైతే ఆయన వస్తే మొదలెడుతున్నాడు మీద వేదాంతం వాడు డబ్బుల కోసం చెప్తున్నాడు అమ్మోంటే ఏమన్నారంటే, ఏంటి ఇక్కడ మాకు భోజనాలు లేకుండా ఆయనకి లేకుండా ఆ రాజుగారి అనవసరంగా ఇబ్బంది పెట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఇదేంటి గురువులు ఎటు చేస్తారా ఏంటి అని. అప్పుడు వచ్చారు. వచ్చి అది గురువాక్యం లేదు శ్రద్ధ అంటే అది. మీరు కంగారు పడిపోయారు, ఆయన్ని కంగారు పెట్టేశారు. ఆయన ఎక్కడ ఉండలేదు. ఇంకొక ఉదాహరణ చెప్పాడు ఆయన. సభ నడుస్తుందట. సభ నడుస్తుంటే మొత్తం ఊరంతా మంటలు పడుతుంది. చివరికి ఆ మంటలు ఇంకొకసారి ఇట్లనే అప్పటికి ఇంక మీకు తీరలేదు, ఆ డౌట్ తీరలేదు. ఆయన అలా అనుకుంటుంటే ఒకసారి మానించి అష్టావకరం ముందు చెప్తా ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఊళ్ళో ఎగరబెట్టుకోవాలి. ఏంటి ఏ ఊరది? ఏ ఊరది తెలుసా మీకు? అయోధ్య దశరథుడు ఎగరబెట్టుకోకుండా మొదటి నుంచి వచ్చేస్తున్నారు. మంటలు అంటున్నాయి. ఆ మంటలు ఎగబాకి చివరికి ఈ మండపానికి కూడా ఉన్నాయి. ఈయన చెప్తూనే ఉన్నాడు, ఆయన వింటూనే ఉన్నాడు కూర్చొని శ్రద్ధగా. అసలు రాదు బాధ్యత మొత్తం బాధ్యత ఇవన్నీ ఈయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు. వీళ్ళందరూ పక్క యోగులు ఉంటారు కదా, కమండలాలు, మూడు సన్యాసులు, వీళ్ళందరూ చాలా గడ్డాలు వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా. చాలామంది మన పని అనుకుంది ఇంకా ఏంటి పోతా అయితే గొడవలు చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తూనే ఉన్నాడు, ఆయన వెంటనే ఉంటున్నాడు. అయ్యి దగ్గర వరకు వచ్చింది. వీళ్ళందరూ కమండలాలు దండా పడుకొని పారిపోయారు. అందులో పారిపోతే ఏం లేదా అష్టావకరుడు ఏకాగ్రత తెలుసు వీళ్ళకి చెప్పడానికి. నేను ఆయన వచ్చే వరకు ఎందుకు ఆగుతున్నానంటే ఆయన శ్రద్ధగా వింటాడు కాబట్టి. ఆయన డబ్బుల కోసం కాదు, ఆయన ఇచ్చే దక్షిణల కోసం కాదు. అసలు నిజంగా రాదు. నువ్వు తగ్గబడిపోతే ఆయన మొదలు ఉండాలి. మీరు సర్వసంగ పరిచయం చేసిన వాళ్ళు, అన్నీ వదిలిపెట్టిన వాళ్ళు, మీరు దాంట్లో కమంటలు అనుకుంటున్నారు. మీరు చేసి మారిపోయారు. మీరు వేదాంతం మీక ఆయన చెప్పండి అని చెప్పి ఇట్లా 2 రకాలుగా శ్రద్ధ ఎలా ఉంటుంది అనేటువంటిది, నిజమైనటువంటి శిష్యుడు ఎలా శ్రవణం చేయాలి, మీకు ఈ శ్రవణ విషయంలో ఇవన్నీ తెలియాలని చెప్పి నేను మీకు ఎట్లా వినాలి
ఆ గురువు సద్గురువు మనకు చక్కటి మన జీవితం గురించి మోక్షం గురించి బోధిస్తున్నప్పుడు ఇంకా మనకి ఏ ధ్యాస ఉండదు. ఇక్కడ మనకి జరుగుతుంది కదా, ఏదన్నా చిన్నది వచ్చిందంటే వెంటనే అందరూ చూసేస్తారు. ఇంకా దృష్టి చుట్టూ ఉండదు. అందుకని మనకి జ్ఞాపకం ఉండవు. మొదలు ఏదైనా ఆచరించాలంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే వినడం, మననం అంటే జ్ఞాపకం పెట్టుకోవడం, నిధిధ్యాసనం అంటే అనుష్ఠానం. శ్రవణం, మీరు మంచి మాట విన్నారు. క్రోధము తన కోపమే తనకు శత్రువు. శత్రువు అంటే ఎలాగా? కోపం వచ్చిందనుకోండి, కోపం వస్తే ఏమవుతుంది? బీపీ పెరిగితే మీకు నష్టమా ఎదుటి నష్టం? మీకే నష్టం కదా అని చెప్పారు అనుకోండి. మీరు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, ఇక్కడంతా విన్నారు, ఇంటికి వెళ్ళారు, అనవసరంగా మిమ్మల్ని ఏదో కిలికారు, ఎవరో ఏదో మాట్లాడారు. మీకు కోపం వచ్చిందనుకోండి, మీరు శాంతంగా ఉంటే నిధిధ్యాసనం కలిగినట్టుగా. కోపం రావు, కోపం వస్తుందంటే మనకే నష్టం అనే భావం వచ్చిందనుకోండి, ఏమవుతుంది? పోయింది కదా, పోయింది. అది నిధిధ్యాసనం. అందుకని అక్కడ అది చెయ్యాలంటే మీరు ఇక్కడ మీరు విన్నది మీకు జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండాలంటే ఏం చెయ్యాలి? మీరు శ్రద్ధగా వినాలి. అందుకని ఇవాళ చాలు 9 థీమ్తో శ్రవణం గురించి మీకు అనేక ఉదాహరణలు ఎలా వినాలి. భక్తులకి భగవంతుడు ఎప్పుడు చేరువనే ఉంటాడున్నందుకు ఉదాహరణ, కృష్ణుడు పాండవులకు ఎప్పుడు వెళ్ళినట్టే ఉండేవాడు. మాయాజోగం చేసి దుర్యోధన దుశ్శాసన కర్మశకుడు అరణ్యానికి పంపిన విషయం కృష్ణుడు తెలుసుకొని, కృష్ణుడు మరి తమ భక్తులు బంధువులు కాబట్టి వారికి ఆహార పదార్థాలు ఎలా లభిస్తాయని చెప్పి వారికి ఉపాయం చేసి ద్రౌపదీదేవిని సూర్యదేవుడిని ఉపాసించినట్టయితే ఆయన మీకు అక్షయపాత్ర ఇస్తాడు. ఆ అక్షయపాత్రతో ఈ ద్రౌపది వారికి పాండవులకి నువ్వు మంచి ఆహార పదార్థం అతిథులు కూడా పెట్టచ్చు అని చెప్పి సూచించడం జరిగింది. మరి ఆవిడ మహాపతిని కాబట్టి ద్రౌపదీదేవి సూర్యదేవుడిని ఉపాసించింది. సూర్యదేవుడు ఆవిడకి ఒక అక్షయపాత్ర ఇచ్చి, మా దీంట్లో ఏ పాత్ర ఏది కావాలంటే అది మీకు లభిస్తుంది, కానీ ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ అందులో మరి ఏ
పదార్థం కూడా లభించదు కాబట్టి ఈ విషయంలో ముందుగా తెలుసుకోమని చెప్పి సూర్యదేవుడు ఆ అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఆవిడ రోజు ఉపాసన చేసి పిండి వంటలతో సహా అన్ని తయారు చేసి పాండవులకి అందరికీ పెడుతుంది. దీని గుండగా హస్తినాపురానికి దూర్వాసుడు తన శిష్యులు తీసుకొని వచ్చాడు. అక్కడ చాలా అభివృద్ధి చేసిన తర్వాత పాండవులు అరణ్యవాసులు ఉన్నారు. వారు చాలా దుర్మార్గులు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ అరణ్యవాసం పంపాల్సి వచ్చింది, వాళ్ళు మాయలు ఆడాలని చెప్పి మా మీద క్రోధంగా ఉన్నారు కాబట్టి వారు కూడా మీకు ఆతిథ్యం ఇస్తారు కాబట్టి మీరు మధ్యాహ్నం తర్వాత వెళ్ళమని చెప్పి దుర్యోధనుడు దుర్వాసుడికి సలహా ఇస్తే దుర్వాసుడు తన శిష్యులు తీసుకొని మధ్యాహ్నానికి వెళ్ళారు. అప్పటికే పాండవులు భోజనం చేసేశారు. అక్షయ పాత్ర కడగబడింది. అందులో విశ్రాంతి తీసుకున్న సమయంలో దుర్వాసుడు కొన్ని 1000 మంది శిష్యులు తీసుకుని వచ్చేశారు. ధర్మరాజా, నేను నా శిష్యులు వచ్చాం, మాకు భోజనం ఏర్పాటు చేయండి, గంగా నదికి స్నానం చేసి వస్తామని చెప్పేసి వెళ్ళాడు. ఏం చేద్దాం, ఏం లేదు, ఎలాగే ఆమం మరి ఎలా సత్కరించాలని ద్రౌపది బాధపడుతున్న సమయంలో కృష్ణ పరమాత్మ వచ్చి, అమ్మ నాకు ఆకలిగా ఉంది, నాకు ఏదైనా పెట్టమంటాడు. దేంట్లోనే ఇప్పుడు పెట్టమంటావు, అక్షయ పాత్ర కడిగేస్తాను, ఏం లేదంటే ఆ పాత్రను తీసుకుని ఏదైనా తింటాడు, ఏం లేదని కడిగాడు, ఇలా తీసుకురమ్మని చెప్పాడు. అందులో కరివేపాకు పాత్రను అడ్డుకోగలడు. ఆ కరివేపాకు అలా నోట్లు వేసుకుని అమ్మాయి ఆకలి తీరినాడు. అయిపోయిన తర్వాత భీమసేనుడిని పంపించి, భీమసేన ఆ దుర్వాసుల శిష్యులతో వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నాడు కదా, లైట్కి రమ్మను, పదార్థాలు తయారైపోయి ఉన్నాయి, మళ్ళీ చల్లారిపోతే తింటారు రమ్మనంటే, అనుభవ పదార్థాలు ఎక్కడ నుండి నీకు ఎందుకు పిలవయ్యాలి. ఈలోగా భీమసేనుడు వెళ్ళాడు పిలవడానికి. వాళ్ళు స్నానం చేస్తున్న వాళ్ళకి కడుపులు నిండిపోయాడు. కడుపులు నిండిపోతే భీమసేనుడు వెళ్ళి, విశ్వేశ్వర మీ శిష్యులతో రమ్మంటున్నాడు, భోజనం ఏర్పాటు చేస్తారంటే, అమ్మమ్మ మా కడుపులు నిండిపోయి ఇప్పుడు రాబట్టి నుంచి వెళ్ళిపోతామని చెప్పి పలికి చెప్పారు. ఎందుకంటే భక్తులు ఏ విధంగా కాపాడాలి, నిరంతరం కనిపెట్టుకుంటే పరమాత్మ ఈ విధంగా పాండవులను కాపాడాడు. కలిగి
జోహారులు సద్గురుదేవ దేవా మీకు జయలు మహనీయ పుణ్యచరిదా మీకు ప్రణతులు సంకీర్తన స్వామిని మీకు జోహార్ దేవానంద కపురేంద్ర వందనమయ్యా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఆనంద రూపిణి పాలయమా అంబ ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా మీరాబాయి కోసం చెప్పుకున్నాం. మీరాబాయి ఎవరండి? అందరికి తెలిసే ఉంటుంది. ఎవరు? శ్రీకృష్ణుని యొక్క మహా భక్తురాలు. ఎంతమంది భక్తులు ఉన్నారో అందులో వీరు కూడా ఒకరు. ఇప్పుడే రాజస్థాన్లో ఉండే, అలాగే జోధ్పూర్ అనేటువంటి 2 రాష్ట్రాల మధ్య కుల్లి అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో రాణా రతన్ సింగ్ అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆ సంస్థానానికి. ఆయన భార్య కమలారాణి. వాళ్ళు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రాజ్యపాలన చేస్తూ ఉన్నారు, దైవ భక్తులు కాబట్టి. భగవంతుడు వాళ్ళకి 1504వ సంవత్సరంలో మీరాబాయిని వరంగా ప్రసాదించాడు. వాళ్ళు అలా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. మీరాబాయి చిన్నప్పటి నుంచి కూడా తను అనుకోకుండా విష్ణుమూర్తిని ఎందుకో మనసులో ధ్యానించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఎప్పుడు విష్ణు భక్తి ఆవిడ ఉంటుందన్నమాట. అట్లా ఉంటూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు ఆ సంస్థానానికి ఈ సాధువులు ఉంటారు కదా, సాధువులు అనేటువంటి వాళ్ళు సన్యాసులు అనేటువంటి ఒక దగ్గర జీవనం గడపకూడదట. అంటే సన్యాసులో 3 రకాలు ఉంటాయి, 3 రకాల సన్యాసులు ఉంటాయి.
సన్యాసులు ఏంటంటే కొంతమంది చెప్తారు ఏ రోజు కూడా ఒక రోజు కంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఒక ఊళ్ళో ఉండకూడదని చెప్తుంటారు పెద్దలు. కాబట్టి సన్యాసులు అందరూ ఏం చేస్తుంటే ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో భగవంతుని కొంత తపస్సు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఇలాంటి మహానుభావులు ఏం చేస్తూ ఉంటారంటే తనకు వచ్చేటువంటి ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి. ఏమండి, ఏ జ్ఞానం అయితే ఉంటుందో అది పంచితేనే మహాత్ముల యొక్క గొప్పతనం అన్నమాట. ఒకే దగ్గర ఉండకూడదని శాస్త్రం కూడా చెబుతుంది. వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానాన్ని ప్రపంచ దేశాలు తిరిగి అందుకే శంకర భగవత్పాదుల వారు, భగవాన్ రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అనేక మంది మహాత్ములందరూ కూడా ప్రపంచ పర్యటన చేశారు. ఆ ప్రపంచ పర్యటన దేనికోసం చేశారు? వాళ్ళకు ఉండేటువంటి విజ్ఞానాన్ని అనేక మంది భక్తుల్ని శిష్యులకి పోగు చేసి వాళ్ళ విజ్ఞానం అంతా కూడా నేర్పించి అనేక పీఠాలకి వాళ్ళకి ఏర్పరిచి ఆ పీఠాల ద్వారా వచ్చేటువంటి భక్తుల కంటేమో వాళ్ళ కొంత జ్ఞానాన్ని ప్రభుత్వం చేసేవాళ్ళు. అలాగా ప్రపంచ పర్యటన చేసిన ఒక సాధు వచ్చాడనమాట ఆ గ్రామానికి. ఆయన విద్వత్తు మెచ్చుకొని ఈ రాణా రతన్ సింగ్ ఏం చేశాడు, స్వామీజీ గారు మీరు చాలా గొప్ప వాళ్ళగా ఉన్నారు, కొద్ది రోజులు మా పట్టణంలో ఉండండి, ఈ పట్టణంలో ప్రచారం చేయండి, ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఉండి భోజనం చేసుకుంటూ మీరు ప్రచారం చేయండి అని చెప్పేసి ఆ సన్యాసి ఇచ్చారనమాట. ఆ సన్యాసికి ఈ మీరాబాయి భక్తి, ఆవిడ ప్రవర్తన నియమావళి అన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉండి ఆయన దగ్గర ఉండేటువంటి అయితే ఒక పంక్తి విగ్రహం ఉండేది.
दया करो हरि नारायण दया करो हरि नारायण दया करो हरि नारायण करुणा सागर नारायण पन्नग सेयना पंकज नयना पन्नग सेयना पंकज नयना श्री वासुदेव नारायण श्री वासुदेव नारायण श्री वासुदेव नारायण दया करो हरि नारायण కరుణార్థ హృదయము సమదృష్టి స్థిర మనస్సు భక్తి విశ్వాస జ్ఞానములను మాకు ప్రసాదింపు ఆకర్షణల ఆకృతి చిత్తవృత్తులను హరికట్టుటకు మాకు వలయు అంతరాధ్యాత్మిక శక్తినొసగు కామ లోభ వేషముల బారి నుండి మమ్ము తప్పింపు మా హృదయ పలకములను సద్గుణములతో నింపివేయు ఈ సర్వనామ రూపంలో
నిన్ను తిలకింపనిమ్ము. ఈ సర్వనామ రూపములలో ఈ సర్వనామ రూపంలో నిన్ను సేవింపనిమ్ము. నిన్ను సదా స్మరించుకొనుము. నీ లీలలను సదా గానము చేయనిమ్ము. నీ నామము సదా మా పెదవులపై ఉండనిమ్ము. నీలో సదా మమ్ము వసింపనిమ్ము. హరి ఓం తస్సత్.